చివరి క్రైస్తవులు కూడా ఎలా మారిపోయారంటే, ఎంత జ్ఞానం తెలిసి బైబిల్ వీళ్ళ కళ్ళ ముందు ఉంది 66 పుస్తకాల మహాజ్ఞానం. మనలో కూడా ఎవరు నచ్చుతారో తెలుసండి, మామూలుగా సాదా సీదా బోధకుడు చెప్తే నచ్చదండి. ఏమండి ఈ బోధకుల స్పెషాలిటీ ఏంటి? ఈయనండి అగ్ర కులాల నుంచి దేవుణ్ణి నమ్ముకున్నాడు. అగ్ర కులాల నుంచి నమ్ముకున్నాడా? సిగ్గు లేదా మాట చెప్పడానికి? సిగ్గు లేదా అని అడుగుతున్నాను ఈరోజు. తిట్టుకోండి, ఐ డోంట్ కేర్. నేను బైబిల్లో దేవుని యొక్క అనుగ్రహం కోసం నేను పాటు పడేవాడిని, కానీ మనుషుల చప్పట్ల కోసం, దండల కోసం, జేజేల కోసం అసలు ఐ డోంట్ కేర్. మీ గొప్పలు నాకెందుకు అని మినిస్టర్ గారు నాకు చాలా చెప్పారు. పెద్ద దండ వేశారు, గజమాల. ఎవడకు కావాలి ఇవన్నీ? దేవుని మాటకు లోబడేవాడు కావాలి. ఎందుకంటే నాకు పరలోకాన్ని ఇచ్చేది నా కన్న తండ్రి. ఆయన చెప్పమన్న విషయాలు నేను చెబుతున్నాను. ఏమిటి మరి ఈ విషయాలు చెప్తే కొంతమంది బాధపడతారు కదా, బాధపడినివ్వండి. రోగికి ప్రమాదం కలిగినప్పుడు అతనికి ఆపరేషన్ చేసి అతనిలో ఉన్న చెడును నిర్మూలించటం అనేది ధర్మం అయితే, ఈ సమాజానికి పట్టిన కుళ్ళును సంస్కరించొద్దా? ఇదే 2 అంచులు గల కత్తి తెగిపోద్ది దేనికైనా.